Hi friends, I am Subbu. I am back with one new video. ఈ వీడియోలో అయితే యూకే ఇమిగ్రేషన్ 2025లో అసలు ఎలా ఉంటుంది, అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి. సో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయబాకండి. కొన్ని చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. తర్వాత నీ క్వాలిఫికేషన్ ఏంటి అడుగుతారు. అండ్ నువ్వు ఇదివరకు ఎప్పుడన్నా యూకే ట్రావెల్ చేసావా లేదా అని అడుగుతారు. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ ఇన్ యూకే అని అడుగుతారు. నీకు స్టూడెంట్ వీసా గురించి అసలు ఏం తెలుసు అని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అసలు ఎందుకు యూకే సెలెక్ట్ చేసుకున్నావు, ఎందుకు మీ హోమ్ కంట్రీ కాదు లేకపోతే అనదర్ కంట్రీస్ అని అడుగుతారు. సో ఇలాంటి చిన్న క్వశ్చన్సే అడుగుతారు. సో యాజ్ టీజ్ మన కాలేజ్ యూనివర్సిటీ అప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ అప్పుడు ఏదైతే చెప్పామో యాజ్ టీజ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో చాలా ఈజీగా ఉంది, ఏం భయపడక్కర్లా. ఈ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఇమిగ్రేషన్లో ఈజీగా అలా వచ్చేస్తారనమాట. అది అస్సలు భయపడద్దు, చాలా ఈజీగా ఉంది ఇది. యూకే 2025లో ఇమిగ్రేషన్ చాలా టఫ్ చేస్తున్నా అన్నారు, చాలామంది చెప్తున్నారు. బట్ చాలా ఈజీగా ఉంది ఇది. మీరు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అసలు ఏ వీడియోలు చూడవాకండి. చాలామంది భయపెడుతున్నారు వీడియోస్ చూసి. మీరు వీడియోస్ చూడటం ఆపేయండి. ఏదన్నా పాజిటివ్ ఉన్నాయి తీసుకోండి, కానీ నెగిటివ్ మాత్రం వేరే చెప్పింది కానీ ఎక్కడన్నా వీడియోస్ చూసినవి కానీ అస్సలు నమ్మొద్దు. ఇమిగ్రేషన్ అయితే చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఒక 3 days బ్యాక్ మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు, అండ్ నిన్న ఒకళ్ళు వచ్చారు. నేను వాళ్ళని అడిగాను ఏంటంటే చాలా ఈజీగా ఉంది ఇమిగ్రేషన్ దగ్గర స్టూడెంట్స్కి అయితే, పెద్దగా ఏం అడగట్లేదు అని చెప్పి అయితే అన్నారు. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగి వాళ్ళు ఏం అడుగుతారు, అసలు ఎలా చెప్తే బాగుంది, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు నెక్స్ట్ అంతే ఇంకా వాళ్ళు అడిగిన దానికి నేను ఏం క్వశ్చన్స్ అడిగారని ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఆ లిస్ట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి యూనివర్సిటీ. నువ్వు ఫస్ట్ వాళ్ళు వచ్చి అడిగేది ఏంటంటే నువ్వు ఏ యూనివర్సిటీ అని అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి నీ కోర్స్ ఏంటి అని అడుగుతారు. సో నువ్వు ఈ కోర్సు ఎందుకు చూజ్ చేసావని అడుగుతారు. నువ్వు నీ ప్రీవియస్ చదివిన దానికి ఈ కోర్స్ రిలేటెడా కాదా అని అడుగుతారంట. అండ్ మెయిన్ వచ్చేసి ఇది బాగా బట్టి పట్టింది, మన కాలేజ్ లొకేషన్ ఎక్కడుంది అనేది. హ్యాట్ఫీల్డ్లో ఒక మనకి పోస్ట్ కోడ్, ఇక్కడ ఇండియాలో పోస్ట్ కోడ్ అయితే ఎలా ఉంది, ఇక్కడ అలానే ఉంది. మన ఇండియాలో పిన్ కోడ్ అంటాం, ఇక్కడ పోస్ట్ కోడ్ అంటాం. సో అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. సో కాలేజ్ హ్యాపీలో ఉంది, అది పోస్ట్ కోడ్ ఉంది, నాకు గుర్తులేదు, మర్చిపోయింది. సో మీకు చెప్తాను, అదొకటి. లొకేషన్ కంపల్సరీ, అది బైహార్ చేయండి ఆ యూనివర్సిటీది. మీ యూనివర్సిటీ పేరు, కోర్సు, డ్యూరేషన్, మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అండ్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది. అండ్ వాళ్ళు క్యాస్ట్ లెటర్ గారు అడిగారంట, క్యాస్ట్ లెటర్ అడిగారు అండ్ ఆఫర్ లెటర్ గారు అడిగారు. కోర్స్ డ్యూరేషన్ గారు ఎన్ని ఇయర్స్ మీకు వచ్చింది అనేది గారు ఉంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నీ వీసా ఏం వీసా అన్నది గారు అడుగుతారంట. మీకే తెలియాలి ఏం వీసా అన్నది. సో స్టూడెంట్ కాబట్టి ఆబ్వియస్గా స్టూడెంట్ వీసా అని చెప్పండి. సో ఇవి అయితే మన యూనివర్సిటీ గురించి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో పక్కాగా మన యూనివర్సిటీ పేరు, లొకేషను, కోర్స్ నేము అండ్ దాంట్లో ఏమైనా మాడ్యూల్స్ ఏమైనా ఉంటే కొన్ని పైన చదువుకోండి. అంత డెప్త్గా అడుగురు ఎవరన్నా తలతెక్కన వస్తే తప్ప. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నీట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీసా అండ్ డాక్యుమెంట్స్ అంట. ఈ వీసా అండ్ డాక్యుమెంట్స్లో ఏమేమి ఉంటాయంటే మీ క్యాస్ట్ లెటర్ అండ్ ఆఫర్ లెటర్ అడుగుతారు. అండ్ వాట్ టైప్ ఆఫ్ వీసా అని అడుగుతారు. అండ్ హౌ లాంగ్ వీసా వ్యాలిడ్ అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఐహెచ్ఎస్ ఫీజు పే చేశారని అడుగుతారంట. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ టు సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ యూకే ఫండింగ్స్ అని అడుగుతారంట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ నీట్గా ఒక చోట అయితే పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫండింగ్స్ చాలా రిస్క్ అవుతుంది ఈ మధ్య. థర్డ్ వన్ వచ్చేసి ఫండింగ్, ఇది బాగా ఎక్కువగా స్ట్రెస్ చేసి అడుగుతున్నారంట ఎక్కువగా. ఇప్పుడు 2025లో నువ్వు ఫండింగ్స్ ఎలా చూపించావు, నీకు ఎవరన్నా ఫండింగ్ స్పాన్సర్ చేశారా, ఇన్కేస్ స్పాన్సర్ చేస్తే ఎవరు చేశారు. అండ్ ఇంకోటి నీ బ్యాంకు స్టేట్మెంట్స్ అడుగుతున్నారంట ప్రూఫ్గా. ఇంకోటి ఏంటంటే నువ్వు లోన్ తీసుకుంటే ఎంత లోన్ తీసుకున్నావు అని ఎన్ని అడుగుతున్నారంట. సో ఫండింగ్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఏమన్నా సెల్ఫ్ ఫండింగ్ చేసుకుంటే మీ అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే సో అవి ఒక స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అవి కూడా తీసుకురండి. అండ్ ఇంకోటి లోన్ శాంక్షన్ లెటరు, అది కూడా తీసుకురండి. ఇంకోటి ఏమైనా స్పాన్సర్షిప్ చేస్తున్నారంటే అదే సెల్ఫ్ ఫండింగ్స్ అయితే చేస్తున్నారని చెప్పండి, అది మా ఫాదర్ అని చెప్పండి. ఇంకోటి ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సివ్స్ ఎంత అని అడుగుతున్నారు.
యూకేలో. ఇప్పుడు మీరు లండన్లో ఒకటి ఉంది అండ్ అవుట్ సైడ్ లండన్ అయితే ఒకటి అయితే ఉంది. నేను దీని గురించి వీడియోగా చేశాను. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇన్సైడ్ లండన్ అయితే మనకి 1400 చేంజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి అవుట్ సైడ్ లండన్ వచ్చేసరికి మనకి నియర్లీ 150 పౌండ్స్ అయితే అవుతుంది. సో ఇవన్నీ చూసుకోండి. ఈగర్ అడుగుతున్నానంట నీకు లివింగ్ ఎక్స్పెన్సివ్స్ ఎంత అవుతుంది, నీ యూకేలో ఉండటానికి నువ్వు మంత్లీ ఎంత స్పెండ్ చేయాలి అని అన్నీ ఉన్నాయంట. సో ఈ క్వశ్చన్స్ అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళు అడిగిన. సో ఇవన్నీ చూసుకోండి. ఈ క్వశ్చన్స్ అయితే నేను ఇంకోసారి ఒక లిస్ట్లా ప్రిపేర్ చేసి క్వశ్చన్స్ మీకు పెడతాను కావాలంటే. సో జాగ్రత్త ఈ ఫండింగ్ విషయంలో మాత్రం. 4th వన్ వచ్చేసి అకామిడేషన్. ఈ అకామిడేషన్స్ కదా మీరు ఎక్కడ ఉంటున్నారని అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ పోస్ట్ కోడ్ అడుగుతారు. ఇన్ కేస్ మీరు సంథింగ్ ఏమైనా హోటల్లో ఉంటున్నారంటే ఆ హోటల్ బుకింగ్ అడుగుతారు. లేకపోతే ఏదైనా మన స్టూడెంట్ అకామిడేషన్ అయితే ఆ అకామిడేషన్ యొక్క ప్రూఫ్ అయితే అడుగుతారు. ఇంకా లేదంటే మీ కాలేజీకి మీరున్న ప్లేస్కి ఎంత దూరం ఉందని అడుగుతున్నారంట. లేకపోతే మీరు అక్కడ నుంచి ఇక్కడికి యూనివర్సిటీ మీరున్న ప్లేస్ నుంచి యూనివర్సిటీకి ఎలా కమ్యూట్ అవుతారని అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే అకామిడేషను మీ కాలేజ్కి నియర్ ఉందా లేకపోతే దూరం ఉందా, లేకపోతే దూరం ఉంటే ఒకవేళ ఎన్ని మైల్స్, మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తారు, బై ట్రైనా లేకపోతే బస్సా, ఇక్కడ కోచెస్ ఉంటారు బస్సెస్ని, సో కోచ్ ద్వారా వస్తారా అని అడుగుతారు. సో ఈ కొంచెం జాగ్రత్త చూసుకోండి. యువర్ ఇంటెన్షన్స్ ఆఫ్టర్ స్టడీస్ అని, అది ఎట్లా అంటే నువ్వు ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత నీ స్టడీస్ ఏం చేస్తావు అని ఒక క్వశ్చన్ అడుగుతారంట. నేను ఇంకోటి ఏంటంటే విల్ యూ రిటర్న్ యువర్ హోమ్ కంట్రీ ఆఫ్టర్ కంప్లీట్ యువర్ స్టడీస్ అని అడుగుతున్నారంట. అవన్నీ మీరు చెప్పండి. ఏం చెప్తారంటే ఇది ఇక్కడే ఉంటారని మాత్రం చెప్పకండి. సో ఆఫ్టర్ కంప్లీట్ మై స్టడీస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్ కంట్రీ అని చెప్పేసేయండి. సో తర్వాత నాకు డ్రీమ్ కంపెనీ, మా ఇండియాలో డ్రీమ్ కంపెనీస్ ఉన్నాయి, నేను దాంట్లో వర్క్ చేయాలి అని చెప్పండి. అట్లా చెప్పండి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఏరే వర్క్ చేస్తాను, నేను ఏరే సెటిల్ అవుతాను అని చెప్పకండి. ఇంకోటి ఇక్కడ నువ్వు చదువుకుంటున్నప్పుడు వర్క్ చేస్తావా అని అడుగుతారు. మీరు లేదని చెప్పండి. సరే ఇన్ కేస్ నువ్వు వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ మీకు లిమిట్ ఉంది పర్ వీక్ అని అడుగుతారు. 20 hours అంత మించి అని ఏముండదు స్టూడెంట్కి. సో ఇవి అయితే అడుగుతారు. సో కంపల్సరీగా నేను రిటర్న్ వెళ్ళిపోతాను మాత్రం చెప్పండి. సో మీరు మ్యాక్సిమం కాలేజ్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పుకుంటారు. సో ఎట్లానే చెప్పండి. క్వశ్చన్స్ గారు అన్నీ ఎట్లానే ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ వీసా. ఇప్పుడు ఈ వీసా అంటే ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మనకు అన్ని ఫిజికల్ కార్డ్సే వచ్చాయి. సో ఒకసారి చూపిస్తాను. ఇట్లా ఉంటాయి ఫిజికల్ కార్డ్స్ అంటే. సో ఇప్పుడైతే అలా ఏం రావట్లేదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్తారు. నెక్స్ట్ నుంచి ఇంకెలా ఇలాంటివి ఉండవు నాకు తెలిసి, అన్నీ ఆన్లైన్ చేసేసారు. సో ఇది ఎట్లా అప్లై చేయాలంటే జస్ట్ మనం కాలేజ్ వెబ్సైట్లో కూడా ఇస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా ఈ వీసా క్రియేట్ చేసుకొని ఇచ్చారు. అంటే ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత చేయాలి. అది ఎట్లా చేయాలంటే జస్ట్ పాస్పోర్ట్ ఉన్నా చాలు, లేకపోతే మీకు బీఆర్పీ ఉన్నా చాలు. ఈ రెండింటి ద్వారా చేయొచ్చు. ఒకవేళ ఇండియాలోనే చేయాలనుకుంటే మ్యాక్సిమం పాస్పోర్ట్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే నీకు బీఆర్పీతో చేసుకో. ఏదైనా పర్లేదు, ఏదర్ పాస్పోర్ట్ ఆర్ బీఆర్పీ రెండింటితో ఏదిట్లతో అయినా చేయొచ్చు, ఏం కాదు. సో అదొకటి. ఇంకంతే ఈ వీడియో అయితే. అయితే క్వశ్చన్స్ అన్నీ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఒక పీడిఎఫ్లా తయారు చేసి పెడతాను. సో ఎవరికైనా కావాలంటే అడగండి. సో చూసి ఇమిగ్రేషన్ దగ్గర ఏమీ ఉండదు, చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సరే భయపడక్కర్లా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.